అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇవాళ విడుదలైంది. అంటే ఆగస్టు 1 రోజు అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్. దీనికి అప్లై చేసుకోవడానికి 1 ఆగస్టు నుంచి 21 ఆగస్టు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అక్టోబర్లో ఉంటుంది మరియు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరి నెక్స్ట్ ఇయర్లో అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ibps.in ఈ వెబ్సైట్ ద్వారా మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తము 11 బ్యాంకులలో ఉన్న పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా 11 బ్యాంకులు అయితే ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే 1994 ఆగస్టు 2 నుంచి 2004 ఆగస్టు 1 మధ్యలో పుట్టిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మరియు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేట్ ఏ సబ్జెక్ట్లో కంప్లీట్ చేసినా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ జనరల్ వాళ్ళకి 850 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనికి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. రీజనింగ్ అబిలిటీకి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అంటే టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి టోటల్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. ఏ మీడియంలో ఎగ్జామ్ ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ అబిలిటీకి సంబంధించి ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి టోటల్ అయితే 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ లేదా ఎస్సే ఉంటుంది. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్స్కి సంబంధించింది. మెయిన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి వెరిఫికేషన్కి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ఈ నోటిఫికేషన్లో 11 బ్యాంకులు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయని తెలుసుకున్నాం కదా. అందులో ఏ బ్యాంకులలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 11 బ్యాంకులలో కలిపి మనకు టోటల్ 4455 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క డిజబిలిటీ బట్టి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మరియు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ సెంటర్స్లలో అయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 52,000 నుంచి 55,000 మధ్యలో ఉంటుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.